రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. బెంగళూరు హైవేపై బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. శంషాబాద్ కూరగాయల మార్కెట్ నుంచి వచ్చి పచ్చిమిర్చి లోడుతో వస్తున్నటువంటి వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు కోసం ఆగి ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో సువర్ణ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, శంషాబాద్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏంటి? ఉదయం 7:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మార్కెట్ నుంచి మిర్చి బొలెరో మినీ ట్రక్ వాహనం బయలుదేరింది. అయితే అత్యంత వేగము, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా శంషాబాద్ శాతంరాయి ప్రాంతంలో బస్టాప్ వద్ద ఉన్నటువంటి మహిళలు దాదాపు 3 ఉన్నారు. అక్కడ అనేక మంది కూడా ఉన్నారు. అయితే వాహన వేగాన్ని అలాగే వాహనం దూసుకొస్తున్న విధానాన్ని గమనించినటువంటి పలువురు అక్కడ ఉన్నటువంటి బస్టాప్ లో వేచి చూస్తున్న మహిళలు పరువులు అందరూ కూడా అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే 3 మహిళలు ఈ విషయాన్ని మాత్రం గమనించలేదు. దీంతో ఆ వాహనం అదుపు తప్పి నేరుగా వీరిపైకి బస్టాప్ వద్దకు దూసుకొచ్చింది. దీంతో 3 మహిళలు ఈ వాహనం కింద నలిగిపోగా సుమ అనేటువంటి 2 మహిళలు మాత్రము అక్కడిక్కడే స్పాట్ లో మృతి చెందారు. మరొక మహిళ ప్రస్తుతము ఇంకా తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఇంకా కొట్టుమిట్టాడుతోంది ప్రాణాలతో. మరి ఆమె కూడా మృతి చెందినట్టయితే ఇప్పుడు వైద్యులు ధృవీకరించారు. మొత్తానికి ఈ 3 అయితే మరణించినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇంకా కూడా పలువురు గాయాలైనప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎందుకంటే వాహన రాకను ముందే పసిగట్టారు. అధిక వేగం మిర్చి లోడుతో వస్తున్నటువంటి బొలెరో వాహనంతో పాటు అలాగే అందులో ఉన్నటువంటి డ్రైవర్ నిద్రమత్తులో ఉండడము, అలాగే రహదారి పూర్తి స్థాయిలో గమనించక వాహనాన్ని టర్న్ చేసేటువంటి క్రమంలో రహదారి బస్టాప్లోకి తీసుకెళ్ళినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. అయితే ఈ వాహనం మిర్చి లోడ్ తోటి అధిక వేగంతో మహారాష్ట్ర ప్రాంతం వైపు వెళ్తున్నట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే వెంటనే డ్రైవర్ తో సహా అందులో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఇద్దరు కూడా పరారయ్యారు. వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎవరు దానిపైన వారిని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే ఈ ఘటనలో ఇద్దరే మృతి చెందినట్టు మనకు తెలుస్తుండగా సుమ తో పాటు మరొక మహిళ కూడా మృతి చెందింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ సందీప్.